కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అబద్దపు మాటలు ప్రచారం చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు. వీకెండ్ లాగా వచ్చే వివేక్ వినోదులు ప్రజలకు ఎలాంటి సేవలు చేయరని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వం మారినా మాకేదో ప్రయోజనం జరుగుతుందని, ఆ ప్రయోజనం జరుగుతుందని ఆశించినటువంటి ప్రజలను వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 4 నెలలు తిరగక ముందు వ్యవసాయ రంగం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు పెట్టిన ఫ్రీ బస్ వల్ల 48 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను సింగరేణి మాజీ కార్మికుడు, 26 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసినటువంటి వారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఒక సింగరేణి కుటుంబం మాది. మా తండ్రి దగ్గర నుంచి మేమంతా కూడా సింగరేణి కార్మికులు. మొదటిసారిగా ఒక కార్మికునిగా పనిచేసినటువంటి వ్యక్తికి పార్లమెంట్ లో పోటీ చేసే అవకాశం కూడా రావడం మనకు నిజంగా కూడా ఒక గొప్పతనం. ఎందుకంటే కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మీ సొంత దాగిరిలాగా ఇక్కడ చేస్తున్నారు కదా, ఎంతవరకు సమంజసం? ఒకసారి వివేక్ ఆలోచించమని కోరుతున్నాను. వినోద్ గారిని ఆలోచించమని కోరుతున్నా. మీరు చేసింది కరెక్టేనా? బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 3 ఎంపీ స్థానాలు ఎస్సీలకు కేటాయిస్తే 2 మాదిగలకు కేటాయించి ఒక్కరి మాల వర్గానికి ఇచ్చారు. మీరు 3 ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? మీరే తీసుకోవడం ఎంతవరకు న్యాయం? డబ్బున్నదంటే ఏమైనా చేయగలుగుతారా?